ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు జూన్ మాసం గోచార మాస ఫలితాలు తెలుసుకున్నామండి. మరి ఈ రోజు ఎపిసోడ్లో తులా లగ్నం నుంచి మీన లగ్నం వరకు జూన్ మాసంలో గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ జూన్ 1నే కుజుడు మీనాన్ని నుంచి మేషానికి వెళ్తున్నాడండి. సో ఈ కుజుడి యొక్క 2 గృహాలని శనీశ్వరుడు బంధించి ఉన్నాడు. దానివల్ల కుజుడు శనీశ్వరుడు చెప్పినట్టుగానే తన అధీనంలోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. సో ఇది గురుపాలిత లగ్నాల వారికి వ్యతిరేకంగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. ఇది శనిపాలిత లగ్నాలకి చాలా మంచిది. అలాగే ఈ కుజుడి యొక్క 2 గృహాలు శనీశ్వరుడికి దొరికిపోవడం వలన అది దేశంలో కావచ్చు, లేదా ప్రపంచంలో కావచ్చు, లేదా రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే కుటుంబాలలో కావచ్చు, శాంతి భద్రతలు బాగా సన్నగిల్లడానికి ఆస్కారము ఉంటుంది. అంటే ఎవరైతే మోసపూరితంగా కానీ లేదా దొంగ దెబ్బ దారి తీయటం కానీ వీరికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అంటే పోలీసులకి, మిలిటరీ అధికారులకి, అలాగే ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ఎవరికైతే ఉగ్రవాదులకి, రౌడీలకి, మాఫియా వాళ్ళకి, లేదా శాంతి భద్రతలు విఘాతం కలగజేసే వారికి ఇది మంచి సమయము. బాగా ఎక్కువగా రెచ్చిపోవడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దేశాల యొక్క విషయాలలో లేదా శాంతి భద్రతల విషయాలలో ముఖ్యమైనటువంటి అధికారులు చాలా అలర్ట్గా ఉండవలసి ఉంటుందండి. ముఖ్యంగా గురుపాలిత లగ్నాలైనటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అంటే పిఎంగా కానీ సీఎంగా ఉన్నటువంటి గురుపాలిత లగ్నాలైనటువంటి రాజకీయ నాయకులు కానీ, లేదా గురుపాలిత లగ్నాలలో ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ, మిలిటరీ అధికారులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎగైనెస్ట్గా శత్రుత్వం అన్నది బాగా పెరుగుతుంది. మోసపూరితంగా కానీ దొంగ దెబ్బ తీయడానికి అవతల వారికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే మీ జన్మ లగ్నానికి శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోయినట్లయితే ఈ జూన్ మాసంలో బాగా శాంతి భద్రతలు సన్నగిల్లుతాయి. సో ముఖ్యంగా అమాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయటికి వెళ్ళేటప్పుడు రౌడీలు కావచ్చు, మాఫియా వర్గాలు కావచ్చు, రెచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అది దేశం కూడా కావచ్చండి. ఉగ్రవాదులు పేటరేగిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిలిటరీ అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే దేశాలలో కుయుక్తులు పన్నుతూ దాడి చేయడానికి ఎవరైతే విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వారి యందు ఈ ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, లేదా రాష్ట్రపతులు కావచ్చు, లేదా విదేశాంగ వ్యవహారాలు కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, లేదా డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, వీరందరూ చాలా అలర్ట్గా ఉండటం అన్నది ఇంపార్టెంట్ ఈ జూన్ మాసంలో. మరి ఏ లగ్నాలకి ఏ విధంగా ఉంది అన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. మనం మాస ఫలితాలని 2 భాగాలుగా విభజించుకోవడం జరిగిందండి. సూర్యుడు ఎప్పుడైతే తన యొక్క గమనము వేరే రాశిలోకి వెళ్తున్నాడో అప్పటి నుంచి వేరే రాశి చక్రాన్ని తీసుకోవడం జరిగిందండి. ఇది 15వ తారీఖున వెళ్ళడం జరుగుతుంది. లగ్న ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. 1వ తారీఖు 12 AM సూర్యుడు 16 డిగ్రీల 35 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడండి. కుజుడు 29 డిగ్రీల 30 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడండి 12 AM కి. గాని
ఇతను కుజుడు 1వ తారీఖు మధ్యాహ్నం 3:37 మేషంలోకి వెళ్తాడు కాబట్టి నేను కుజుడిని డైరెక్ట్ గా మేషంలో తీసుకోవడం జరిగిందండి. ఇంకా బుధుడు 0°54'. ఇతను వృషభంలో ఉంటాడండి. గురువు 7°9'. ఇతను కూడా వృషభంలోనే ఉంటాడండి. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉంటాడు. ఇంకా శుక్రుడు 15°32'. ఇతను కూడా వృషభంలోనే ఉన్నాడండి. సో సూర్యుడికి దగ్గరగానే ఉండటం వల్ల ఇతను అస్తమించి ఉంటాడు. శనీశ్వరుడు 24°32'. ఇతను కుంభంలో ఉంటాడు. ఈ బుధుడు చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నాడండి. సో జస్ట్ కొన్ని డేస్ లోనే సూర్యుడికి దగ్గరగా రావడం వలన బుధుడు కూడా అస్తమించి ఉంటాడు. సో శనిపాలిత లగ్నాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు శుక్రుడు, బుధుడు, శనిని తీసుకున్నట్లయితే శుక్రుడు, బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఈ 2 గ్రహాలు అస్తమించి ఉంటాయి. ఈ 2 గ్రహాల నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు రావు. ఇంకా గురుపాలిత లగ్నాలలో చూసుకున్నట్లయితే గురువు సూర్యుడికి దగ్గరగానే ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. అయితే జస్ట్ 3 days లోనే సూర్యుడికి కొంచెం దూరం అవడం వల్ల ఈ అస్తమ ప్రభావం నుంచి బయటపడతాడండి. సో గురుపాలిత లగ్నాలలో సూర్యుడు, గురుడు కూడా బలంగానే ఉంటారు. అయితే కుజుడు యొక్క 2 గృహాలు శనీశ్వరుడికి దొరికిపోవడం వలన ఇబ్బందులు గురి కాబడతాయి. ఈ గమనాలు చూసుకున్నట్లయితే కుజుడు 1వ తారీఖు మధ్యాహ్నం 3:37 మేషంలోకి వెళ్తున్నాడండి. శుక్రుడిని తీసుకున్నట్లయితే ఇతను 12వ తారీఖు ఈవినింగ్ 6:30 ఇతను మిథునంలోకి వెళ్ళిపోతాడు. బుధుడు 14వ తారీఖు నైట్ 11:06 ఇతను కూడా మిథునంలోకి వెళ్ళిపోతున్నాడండి. సూర్యుడు 15వ తారీఖు 14 midnight దాటిన జస్ట్ 28 minutes అంటే 15వ తారీఖు 28 minutes AM మిథునంలోకి ప్రవేశిస్తాడు. సో మొత్తం సూర్యుడు, బుధుడు కూడా వృషభం నుంచి మిథునానికి జస్ట్ 2-3 days లోనే వాళ్ళ యొక్క గమనాలు మిథునంలోకి వెళ్ళిపోతాయండి. సో కంటిన్యూస్ గానే శుక్రుడు, బుధుడు అస్తమించి ఉంటారండి. సో శనిపాలిత లగ్నాలకి ఒక శనీశ్వరుడు మాత్రమే వీరికి బలంగా ఉంటారు. శనిపాలిత లగ్నాల వారికి శని మహాదశ అయిపోయినట్లయితే వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. శని మహాదశ వారికి అయిపోయినట్లయితే కుజుడు యాజ్ ఇట్ ఈజ్ గానే వారికి చూపిస్తూ ఉంటుంటాడు ప్రభావాన్ని. ఇంకా బుధుడిని చూసుకున్నట్లయితేనండి ఇతను 29వ తారీఖు మధ్యాహ్నం 12:25 కర్కాటకంలోకి వెళ్ళిపోతాడండి. సో బుధుడు చాలా స్పీడ్గా మిథునాన్ని నుంచి కర్కాటకానికి వెళ్ళిపోతున్నాడండి. జస్ట్ 15 రోజుల లోపులోనే. ఇంకా 2వ రాశి చక్రాన్ని తీసుకున్నట్లయితేనండి మనం సూర్యుడు ఎప్పుడైతే తన యొక్క గమనము మారుతుందో అప్పుడే ఈ 2వ రాశి చక్రాన్ని తీసుకోవడం జరిగింది అని మనం ముందే తెలుసుకున్నాం. సో ఈ సమయంలో సూర్యుడు 0 degrees లో ఉంటాడు. సో ఈ సమయంలో కుజుడు 9:56 ఇతను మేషంలో ఉన్నాడండి. బుధుడు 0°7'. ఇతను మిథునంలో ఉంటాడు, ఇంకా అస్తమించి ఉన్నాడండి. గురుడు 10:24 ఇతను వృషభంలో ఉన్నాడండి. శుక్రుడు 2:45 ఇతను మిథునంలో ఉన్నాడు. సో ఇతను కూడా అస్తమించి ఉన్నాడు. శనీశ్వరుడు 25:02 ఇతను కుంభంలో ఉండటం జరిగింది. సో తులా లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్కు అసత్య వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉందండి. అలాగే ధన లోభం జరగడానికి ఆస్కారం ఉంది. సో దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి కూడా ఆస్కారం ఉందండి. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం ఇంపార్టెంట్. మాట్లాడినా సత్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులకు సంబంధించి ఏమైనా లావాదేవీలు చేసినట్లయితే మీకు సంతృప్తికరంగా ఉండవు. సో ఈ నిర్మాణాలన్నీ మధ్యలో ఆగిపోవడం కానీ లేదా అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది.
విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి. వారు ప్రయత్నానికి చక్కటి శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి కూడా ఆస్కారము ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుందండి. లేకపోతే ఇటువంటి పాజిటివ్ ఫలితాలు ఏమీ ఉండవు. అలాగే ఏ పనులు చేసినా ఆ పనులు ఆరంభ సూరత్వంగానే ఉండడానికి మధ్య మధ్యలో ఆటంకాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందే మీరు చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్ అండి. లేకపోయినట్లయితే మీకు అడుగడుగున ఆటంకాలు ఎదురవ్వడానికి ఆస్కారము ఉంటుంది. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉందండి. మీరు ట్రేడింగ్ లో కానీ లేదా బెట్టింగ్ లో కానీ ఏవైనా చేస్తున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే గవర్నమెంట్ అధికారుల నుంచి మీకు మంచి లాభాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి, ఇందాక నేను ఏదైతే చెప్పానో అవన్నీ కంటిన్యూస్ గానే ఉంటాయండి. ఇన్ అడిషన్ టు ఈ సూర్యుడు మిథునంలో ఉండటం వల్ల తండ్రితో కొంచెం సత్సంబంధాలు తగ్గుతాయి. పిత్రార్జితాన్ని బాగా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము ఇటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మనసు ప్రశాంతత అన్నది కోల్పోతారు. దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, చికాకులు ఇవన్నీ ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులలో మోసం జరగడానికి కానీ లేదా డాక్యుమెంటేషన్ లిటిగేషన్లు ఉండడానికి కానీ ఆస్కారం ఉంది. కాబట్టి మీ స్థిరాస్తులలో ఏ లావాదేవీలు జరుపుకోకుండా ఉండటం అన్నది ఇంపార్టెంట్. అలాగే శత్రు రుణ బాధలు బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. మీ మీద శత్రువులు దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండటం అన్నది ఇంపార్టెంట్. మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారండి. చక్కటి దాంపత్య సుఖాన్ని పొందుతారు. అలాగే మీకు అకస్మాత్తుగా లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా అగ్రజుల నుండి ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారుల నుంచి మీకు ప్రెషర్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి, ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూస్ గానే ఉంటాయండి. సో మీరు ఏ పోటీల్లో గాని ఎందులో గాని పాల్గొన్నా మీరు విజయాన్ని సాధించడానికి ఆస్కారము ఉంది. మీ వాక్కు ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారము ఉంది. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. మీరు ట్రేడింగ్ కానీ లేదా ఏదైనా బెట్టింగ్ వ్యవహారాల్లో ఉన్నట్లయితే మంచి లాభాలు పొందడానికి కూడా ఆస్కారము ఉందండి. ఆరోగ్యము చక్కగా కుదుటపడడానికి కూడా ఆస్కారము ఉంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చండి. సో విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చండి. అలాగే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ సరైనటువంటి పలుకుబడిని కోల్పోతారు. గ్రామ తిరుగుబాటు జరగడానికి ఆస్కారం ఉందండి. మీ సంతానము మీ మాటని పెడిచెమని పెట్టడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. శత్రు రోగ రుణ బాధలు బాగా తీరుతాయండి. అలాగే వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. సత్య వాక్కుగా ఉంటుంది. అవసరానికి సరైన సమయంలో మీకు ధనం అన్నది మీ చేతిలో ఉంటుందండి. అయితే చరాస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారము ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారుల నుంచి బాగా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది.
గవర్నమెంట్ వారి నుంచి అన్ని పనులు పెండింగ్లో ఉంటాయండి. తండ్రితో సత్సంబంధాలు ఉండవు. పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. అయితే మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందగలుగుతారు. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూస్ గానే ఉంటాయండి. ఇన్ అడిషన్ టు మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. చక్కటి ఆరోగ్యాలతో శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉండి ఎంతటి పని ఉన్నప్పటికీ అవలీలగా మీరు చేయగలుగుతారు. అయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మకర లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అలాగే మీరు ఏమైనా స్థిరాస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా భూములకి సంబంధించి మీరు స్థిరాస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయము. అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంటుంది. అయితే విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చండి. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. ఉన్నత విద్య కోసం వీరు విదేశాలకు వెళ్ళాలన్నా లేదా పై చదువులకు వెళ్ళాలన్నా కొంచెం ప్రతికూలత అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ పలుకుబడిని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే చర ఆస్తులని ఊరికినే ఖర్చు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దైవ దూషణ, సాధు దూషణ ఇటువంటి చేయడానికి ఆస్కారం ఉందండి. తండ్రితో సత్సంబంధాలు ఉండవు. పిత్రార్జితాన్ని బాగా ఖర్చు పెడతారు కాబట్టి జాగ్రత్త సూచన. ఇక 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి, ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూస్ గానే జరుగుతాయండి. శత్రు రోగ రుణ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయండి. మీ మీద కేసులు రావడానికి కూడా ఆస్కారము ఉంది. మీరు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చెస్ట్కి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. తండ్రితో సత్సంబంధాలు ఉండవండి. పిత్రార్జితాన్ని బాగా ఎక్కువగా ఖర్చు పెడతారు కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కుంభ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో ఏమైనా లావాదేవీలు జరుపుకోవాలనుకుంటే ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ప్రతికూలత బాగా ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు ఏ పనులు మొదలు పెట్టినా అవన్నీ ఆరంభ సూరత్వంగా ఉంటాయి కాబట్టి ముందే ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చర ఆస్తులని సంపాదిస్తారు. దానితో పాటు అధికమైనటువంటి ఖర్చులు కూడా ఉండడానికి ఆస్కారము ఉంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి, నేను ఇందాక ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూస్ గానే ఉంటాయండి. ఇన్ అడిషన్ టు విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలనుకున్నా మీకు ప్రతికూలత అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. గవర్నమెంట్ అధికారులకి లంచాలు ఇచ్చి అబాసులు పాలు అవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొంచెం టెన్షన్స్ అన్నవి ఎక్కువగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. మీరు గ్రామ అధికారాన్ని కోల్పోతారు. జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మీన లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయాన్ని శనీశ్వరుడు చూడటం వలన స్త్రీలతో అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి ఆస్కారము ఉంది. శత్రువులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన.
అలాగే చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖర్చుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక పాజిటివ్ విషయానికి వచ్చినట్లయితే మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారము ఉంది. అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి, ముఖ్యంగా అగ్రజుల నుండి ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూస్ గానే ఉంటాయండి. ఇన్ అడిషన్ టు మీ స్థిరాస్తుల విషయాలలో గవర్నమెంట్ వారి నుంచి నెగిటివిటీ అన్నది బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ వారి వలన స్థిరాస్తుల్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంది. అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉందండి. అలాగే మీరు గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా టెస్టులు కానీ ఏమైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా మీకు ప్రతికూలత ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. సో గురుపాలిత లగ్నాలు చాలా జాగ్రత్తగా ఉండటం అన్నది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా శాంతి భద్రతలు కోల్పోవడం అన్నది జరుగుతుంది. అలాగే దౌర్జన్యాలు, మాఫియా వ్యవహారాలు, రౌడీయిజం అన్నది బాగా పెరగడానికి ఆస్కారం ఉందండి జూన్ మాసంలో. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండటం అన్నది ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you నెక్స్ట్ వీడియో. నమస్తే.